బాబు నీకు 10 రూపాయలు వస్తుంది, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. 10 రూపాయలన్నా? జీవితాలు మారిపోతున్నాయి ఇక్కడ. నరం నరేష్, ఇతనికి ఎమోషన్స్ జీరో, ఎక్స్ప్రెషన్స్ గురించి అబ్బో వద్దురో. ఇది రిన్ కాదు, రన్ అని పెట్టాల్సింది. త్వరగా అయిపోతుంది, డబ్బులన్నీ సబ్బులుగా అయిపోతున్నాయి. ఎవరు రాది? అన్నయ్య. హే మీరా, ఏంటి సడన్గా వచ్చేసావు? ఏంట్రా ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా, లోపలికి రా. వాటర్ తీసుకో. ఇంటికి వస్తే కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్తాం. ఇంటికి ముందే వస్తున్నానని చెప్తే బియ్యం కూడా కడుగుతాంగా. నా ఒకటికే వండుకున్నా. చెల్లి ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తే నా కోసం తినకుండా ఉండలేవా? ఆల్రెడీ తినేసా, వండుతా. వద్దులే, నేను బయటికి వెళ్ళి తెచ్చుకుంటా. మామ వెళ్దాం రా, ప్రసాదం అయిపోతుందిరా టెంపుల్లో. ప్రసాదం రా. ఆ అమ్మాయి చూడరా, చందమామలో లేదు? నువ్వు ఆ చందమామ మీద మచ్చలా ఉన్నావురా. ఆ అమ్మాయి చూస్తుంటే ఏదో వైబ్ వస్తుందిరా. ఆ అమ్మాయికి నేను చూస్తే వాంతి వస్తుందిరా. ఆ అమ్మాయి డ్రెస్ ఎలాగైనా పెట్టాలరా. రే మామా, నువ్వేంట్రా ఇక్కడ? మా బాబు ఇంట్లో నుండి గెంటేశారా. ఎందుకు? మా ఇంటికి చుట్టాలు వచ్చారా. మా నాన్న బయటికి వెళ్ళి ఏమన్నా తీసుకురమ్మన్నారు. నేను వెళ్ళి ఆటో తీసుకొచ్చా, బయట తోసేశారు. మొన్న టెంపుల్ దగ్గర అమ్మాయి కనిపించింది కదా, తన్ని ఫాలో పదా. ఏ పోరా. టిఫిన్ పెట్టేస్తా లేగురా. టిఫినా? టిఫిన్ అనగానే వెళ్ళేసావేంట్రా? నాకు ఇష్టమైనవి 2, 1 పూరి, 2 పూరి. మామ నేను అమ్మాయిని ఇక్కడే చూసారా, మళ్ళీ కనిపిస్తుంది నేను చూస్తున్నా. రే చాలా సింపుల్ రా, అమ్మాయి లుక్స్కే పడిపోతారు రా. అవునా? ఇప్పుడు నేనే అమ్మాయి అనుకో, ఒక లుక్కి. ఓకే. కామంతో కాదరా, ప్రేమతో చూడరా. అది ఎలా రా? సరే ఇది వర్క్ అవ్వదు, వాకింగ్ స్టైల్ చూపించు మామ. ఓకే. మామా అండర్వేర్ టౌన్లో నడిచానా? అండర్వేర్ టైట్ అయినట్టు నడిచావరా ఎదవా. థూ. రే అమ్మాయి వెళ్ళిపోతుందిరా. ఆపరా రే. ఏంట్రా ఈ అమ్మాయి మనల్ని దిగట్లేదు? ఇది బెంజ్ కాదరా, ఎబ్జర్డ్. అమ్మాయి ఎందుకు దిగుతుంది? రెండిట్లోనే జెడ్ ఉంది కదా మామా. ప్లాన్ చెడ్డబెడు లోడేగాడు. మామ సిగరెట్లు కాల్చుకరా, హెల్త్ పడవుతుంది. నాకు కూడా పడదురా, అందుకే కాల్చి పడేస్తున్నా. అన్నా మా ఊరు వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేదన్నా. మా ఊళ్ళో తిరగడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవమ్మా. ఒక 110 రూపీస్ అమౌంట్ ఉంటాయన్నా. ఒక 10 రూపీస్ ఇస్తే మధ్యాహ్నం కర్రీస్ తెచ్చుకుంటా. రే మామ అమ్మాయి వస్తుందిరా. దీని ఎంట్రీ ఏంట్రా సడన్ గా? నీ అబ్బా కాలు మీద పడేసావేంట్రా? అబ్బే 2000 రూపీస్ నా దగ్గర చేంజ్ లేదమ్మా.
అన్నా ఈ లిస్ట్లో ఉన్నవన్నీ కట్టేయండి. చేంజ్ షాప్ వాడు ఇస్తాడరా. పై జేబులో లేదు, కింద జేబులో ఉంది. తీసుకోరా. ఇది కూడా తీసుకుని దుబ్బాయమ్మా. ఓకే, ఒక 5 minutes వెయిట్ చేయండి. సరే. హలో 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 మిస్టర్, మీరా? నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారు? అబ్బే, మీ ఇన్స్టా ఐడి నాకు తెలియదండి. ఇన్స్టా ఐడి కాదు, రోడ్ మీద. రోడ్ల మీద మేము పెద్దగా తిరగమండి. రోడ్ మీద చెత్త కూడా ఉంటుంది, అలానే అది మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టు కాదు కదా. ఎలా ఇచ్చాను మామ? చీదేనమ్మా, నువ్వు వెళ్ళి షాప్లో ఏమైనా తీసుకో. డబ్బులు నీవే కదా, 2 liters డ్రింక్స్ తీసుకుంటా. రే నీయే. అన్నా ఒక వాటర్ ప్యాకెట్ ఇవ్వన్నా. అన్నా కొంచెం పెన్ ఇస్తారా? రే ఎలివేషన్ ఎలివేషన్. ఎలివేషన్ అనే ఐటెం దొరకదురా ఈడ. నీ అబ్బా బిల్డప్ హే. కాలిఫోర్నియా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. లాస్ట్ ఎథికల్ హ్యాకింగ్లో టాపర్ ఇవి కదా. కాలిఫోర్నియాలో ఆక్స్ఫర్డ్ ఉండదురా రే. రే ఎవడరా అదే? ఏం రాస్తున్నారండి 10 rupees మీద? ఇటు షర్ట్ మీద రాయండి. 10 rupees కన్నా తక్కువ. థ్యాంక్స్. ఒక లేస్ ఇవ్వండి. ఎంత అయింది? 3000 అయింది. అన్ని ఇచ్చేస్తాడు. సరే. విక్కీ, నాకెందుకు చెప్తున్నావు? మీ పేరు చెప్తారని. మీరా? ఓకే. ఏం చేస్తుంటారు? ఎంఎస్ మాస్టర్స్. నువ్వు? బిఎస్ బేవర్స్. ఫ్రెండ్స్? ఇందుకేనా నన్ను 3 days నుంచి ఫాలో అవుతున్నావు? అబ్బే, అవన్నీ కోఇన్సిడెన్స్ అండి. మనకు కలవాలని జరుగుతుందేమో. ఓహో. మీ నెంబర్ ఇవ్వచ్చుగా. ఉల్లాసంగా ఉన్నప్పుడు హాయ్ చెప్తా, అలసిపోయినప్పుడు బాయ్ చెప్తా. ఇందాక 10 rupees నోట్లో నా నంబర్ రాసా. కోఇన్సిడెన్స్ అన్నావుగా. ఆ నోట్ దొరికితే దాని నుంచి నా నంబర్ తీసుకొని కాల్ చేయి. అలా ఎలా జరుగుతుందండి? నీలాంటోళ్ళు ఇన్సిడెంట్స్ కోఇన్సిడెన్స్ అని చాలా చెప్తారు. ఫారిన్లో చాలా మందిని చూసా. ఇది నీకు టాస్క్. బాయ్. రే 10 rupees 10 rupees. చూడడానికి చదువుకున్న ఉన్నావు, చక్కగా ఉన్నావు, అడగడానికి సిగ్గలేదు నీకు. రే ఆ అమ్మాయి ఇచ్చిన 10 ఇవ్వమంటున్నారా? ఓ ఆ 10 రూపాయలు అప్పుడే వాడు ఎవడికో ఇచ్చాను. అమ్మ హిడెట్ పోయాడు. పైకి త్వరగా త్వరగా. మమ్మ బండి 8th gearలో ఉందిరా. స్టార్ట్ చేయబే. తిప్పురా. తొక్కురా. వీడెవడు మా బాక్స్ ఆఫీస్ టార్నెట్ రోల్ చేస్తున్నాడు. వీడిని అర్జెంటుగా వేసేయాలి. మమ్మ ఈ డ్రోన్ తీసుకెళ్లి హౌస్ నెంబర్ 35 మధురానగర్లో ఇచ్చేయి. ఎవరికి రా? ఆంటీకి రా. ఆంటీకి ఎందుకురా? ఆ ఆంటీ ఇంతకు ముందు పక్కిళ్ళు కిటికీలోంచి వాళ్ళ గొడవలు చూసేది. ఇప్పుడు మోకాలు నొప్పుల వల్ల డ్రోన్ ఎగరేసి చూస్తుందంట. చీదినమ్మా. సరే మామ, షాప్ దగ్గర అమ్మాయి నాతో మాట్లాడిందిరా. ఆ అమ్మాయితో చాలా మంది అబ్బాయిలు మాట్లాడుంటారు. నీతో అమ్మాయి మాట్లాడడం కొత్త కదా, అలా ఉంటుంది నీకు. ఇదేనా కొంప? అబ్బో మనకెందుకులే. 35 హౌస్ నంబర్. మీరా? మీరా? నువ్వేంటి ఇక్కడ? అంటే బాక్స్. ఏం బాక్స్? హౌస్ నంబర్ 35. అరే ఇది 35 కాదు, 35 పక్కిల్లు. ఇది 34. చూసావా, నువ్వు సెల్ నంబర్ కనుక్కోమన్నావు, నేను ఏకంగా ఇల్ నంబరే కనుక్కున్నా. ఇదే కోఇన్సిడెన్స్ అంటే. సరే వెళ్ళు, నా ఫోన్ నంబర్ తెలుసుకో. హాయ్ కా. అంత మరి దక్కర్లేదులే. దీనికి మనం లేనేస్తుంటే ఇది నా మొహం మీద డోర్ వేసింది. విక్కీ, నీకు ఆమ్లెట్ వేయడం వచ్చా? వచ్చు. నీకు వంట రాదా? అబ్బా. మరి యూస్లో ఎలాగా? ఫ్రెండ్స్. అబ్బో. నువ్వేం చేస్తుంటావు? ఖాళీయే. అయితే 10th తర్వాత చదువు మానేసావా? చిచ్చి, బీటెక్ చేసా. అవునా? మరి సాఫ్ట్వేర్ ట్రై చేయొచ్చు కదా. అబ్బే. రిసెషన్ అనా? నా డిసిషనే.
ఇప్పుడు బీటెక్ చదువుతాం, 10 years కష్టపడితే 1 lakh శాలరీ. ఇంకంతేనా ప్రాసెస్ అన్నిటికీ? ఇంతకన్నా ఇంకేం కావాలి? నేను సివిల్ ఇంజనీరింగ్ చేశా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్దామనుకున్నా, 6 months ఇంటర్న్గా కూడా చేశా, ఇప్పుడు లోన్ ప్రాసెస్ మీద తిరుగుతున్నా. ఇదంతా పెద్ద ప్రాసెసే కానీ నా డ్రీమ్ నన్ను బతికిస్తుంది. నువ్వు చెప్పినట్టు ఏదో ఒక జాబ్ చేశాను అనుకో, ఏదో ఒక నెల చివరన నా అక్కల చచ్చిపోద్ది. జీవితంలో ఏం పోయినా పర్లేదు కానీ జీవితమే పోతే కష్టం కదా. ఒక 60 years వచ్చాక అద్దం ముందు నించుని నాకు నచ్చినట్టు నేను బతికి ఉండాల్సింది అని అనుకుంటే ఇంకంతా వేస్టేగా. నువ్వెప్పుడూ ఖాళీగా ఉండడమే చూశాను. నువ్వింత ట్రై చేసావా? మనోళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏదండి, ఇంచు చూసి అంచనా వేసేస్తారు, కొంచెం చూసి కన్ఫర్మ్ చేసేస్తారు. నీ ఆమ్లెట్ రెడీ. ఓ వావ్. మీరేం వండుకోలేదా? అబ్బే ఇంకా వండుకోలేదండి. సరే, దీనికి పని రాదు కానీ ఎక్స్ట్రాలు ఎక్కువ. విత్ సోడానా వితౌట్ సోడానా? విత్ సోడానే. దొరికేసింది. విస్కీయా? మనోళ్ళు యూఎస్ నుంచి సెటిల్ అయ్యి వస్తారు తెలియదు కానీ బాటిల్తో మాత్రం ఖచ్చితంగా వస్తారు. తెచ్చుకున్నావా? అన్నయ్యదే. నాకు కొనడానికి ఏమీ లేదు, నిన్ను ఆపడానికి ఎవడు లేడు. సరే ఎంజాయ్. హే మీరా, నా ఫోన్ కనిపించట్లేదు, మిస్డ్ కాల్ ఇస్తావా? నా నంబర్ వేసుకో, 9108093971. నా ఫోన్ నా దగ్గరే ఉంది, చూసావా? కనిపెట్టేశా. నేను ఇంకా కాలేజ్ చేయలే. వీడెవడు? రే బాబ్జీ. రే మామ, ఇక్కడ భోజనాలు ఫ్రీగా పెడుతున్నారు, త్వరగా వచ్చేయి. చిన్ని పెట్టే ఫోన్. బా కాజు తినేసా, తొందరగా వెళ్దాం లేకపోతే భోజనాలు అయిపోతాయి. అన్నయ్య వచ్చేసావా? ఏంటి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు? ఈవేళ క్లయింట్తో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. అవునా? వాడిని చూసి వేస్ట్ ఈ ప్రాజెక్ట్ అవ్వదనుకున్నా. వాడు మనిషి చూడ్డానికి దున్నలా ఉన్నా మనిషి వెన్న. వాడితో మాట్లాడితే కానీ అర్థం కాలేదు, అందుకే ఎవరిని చూసి కాదు వాళ్ళతో మాట్లాడితేనే అర్థమవుతుంది. సరే, నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. ఈ ఎండలేంట్రా బాబు, మండిపోతున్నాయి. కొంచెంసేపు ఏసీలో కూర్చొని వచ్చేద్దాం. హే మీరా, ఏంటి కేకా? లేక్ వచ్చి స్విమ్మింగ్ చేయి, కనపడట్లేదా? నీ పనే బాగుంది. ఇంట్లో అన్నయ్య ఉన్నప్పుడేమో విస్కీ, లేకపోతే బయటకు వచ్చి పేస్ట్రీ. చీరలో చూసి చిరాకు తెప్పిస్తున్నాడు. చుడిదార్ వేసుకొని ఉంటే చూడకుండా ఉండేవాడేమో. నా వెంట తిరిగే బదులు బ్యాంక్ చుట్టూ తిరుగుంటే లోన్ అయినా వస్తుంది. చిన్న స్మైల్తో లోవు, చిన్న సైన్తో లోను, 2 ప్రాసెస్లు ఒకసారి స్టార్ట్ అవుతాయి. నువ్వు నవ్వవు, ఆడు సైన్ పెట్టాడు. అసలే మా అన్నయ్య చూస్తే అంతే. అసలు మా ఇంట్లో ఎవరితో స్ట్రేంజర్స్తో మాట్లాడొద్దు అన్నారు. మా ఇంట్లో ఏమైనా రోడ్డు మీద అందరితో మాట్లాడమని చెప్తారా? మాది కూడా డీసెంట్ ఫ్యామిలీయే. ఏదో నీకు బోర్ కొడుతుందని కంపెనీ ఇవ్వడానికి వచ్చాను అంతే. ఆహా, నాకు కంపెనీ ఇవ్వడానికి, కాంప్లైంట్ ఇవ్వడానికి నా అన్నయ్య ఉన్నాడు. నువ్వేమైనా నాకు ఇంకో అన్నయ్య అవ్వాలి అనుకుంటున్నావా? నీలాంటి అమ్మాయి నో అంటే హార్ట్ బ్రోకే, అన్నయ్య అంటే హార్ట్ స్ట్రోకే. ఏంటి కళ్ళేంటి డాగ్ సర్కస్ అయినాయి? నాకు గురించి ఆలోచిస్తున్నావా? డ్రీమ్స్లోకి వచ్చేసానా? నువ్వేమైనా మహేష్ బాబువా డ్రీమ్స్లోకి రావడానికి? నాకు డౌటు, నువ్వు నాతో మాట్లాడుకున్నానే 10 rupees నోటు మీద నేను నంబర్ రాసావా? నీకెలా తెలుసు నేను నంబర్ అడుగుతా అని? ఈ షాప్లో ఇంత పేస్ట్రీస్, ఇంత డ్రింక్స్ ఎందుకున్నాయి? వాళ్ళకు ఐడియా ఉంటుంది కదా, రోజు ఎంతమంది వస్తారు, ఎంత తింటారని. ఎలా? ఎక్స్పీరియన్స్. అదే నాకు కూడా ఎక్స్పీరియన్స్. మీలాంటోళ్ళు ఫాలో అవుతారు, హలో చెప్తారు, తర్వాత నంబర్ బోలో అంటారు. ఓకే, ఏదో అలా సరదాగా. అందుకే వెళ్ళు. కోఇన్సిడెన్స్ అన్నావుగా, నా నంబర్ కనిపెట్టు, కాల్ చేయి. నిజంగా నువ్వు నంబర్ రాసాను గ్యారంటీ ఏంటి? అరే నేను రాశాను. అదేమైనా యూపీఐ నంబరా? ఫోన్ నంబర్. వెళ్ళు, కనిపెట్టు. నీకోసం ఒక పోయం రాసా. మీరా మీరా, నేను ఫస్ట్ టైం చూసిన డ్రెస్ చీరా, వంట ఏదైనా కూర విత్ కాంబినేషన్ కీరా. ఇది విన్నాక నువ్వు అంటావు పోయాం ఏముందిరా. పోరా. హే, నీకోసం తాజ్మహల్ కడతా. ముందు దీని బిల్ కట్టు. కేక్ ఒకటేగా? ఒక కేకు, 2 పేస్ట్రీస్, 2 రోల్స్, మరి ఒక డ్రింక్.
చూడ్డానికి బుల్లెట్లా ఇంతే ఉన్నావు, బుల్డోజర్లు అంత తిన్నావా? దిష్టి పెట్టకండి. ముందు నువ్వు ఆ తిండి మీద దృష్టి పెట్టు. బాయ్. కేక్ దేనికి బొక్క, నాకు ఒక ముక్క కూడా పెట్టలేదు. క్యాషా కార్డా? సోప్, రిన్. మీరా అన్నీ సర్దుకున్నావా? అన్నయ్య సర్దుకున్నా. ఫ్లైట్ ఏ టైంకి? 10కి. ఓకే, అన్నీ రెడీ చేసుకో, ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. నేను 6కెలా రెడీ అయిపోతా. సరే. ఎప్పుడు ఇంటి నుంచి వెళ్ళిన అన్నయ్యని మిస్ అయ్యేదాన్ని, ఇప్పుడు ఇంకోటేదో మిస్ అయినట్టుందేంటి? చీదినమ్మా, ప్లాస్టిక్ కవర్ లాగా ప్లాస్టిక్ బట్టలు ఉన్న బాగున్నావు, ఉదుక్కోలేకపోతున్నా. హే మీరా, ఇలా వచ్చేవేంటి? నీ మీద బెంగ పెట్టుకున్నా. అవునా, నేనంతేలే. నాతో మాట్లాడితే అడిక్ట్ అయిపోతారు, తిరిగితే అట్రాక్ట్ అయిపోతారు. ఆహా, ఇలా ఉంటే మైండ్లోంచి కూడా డిలీట్ అయిపోతావు అందరికీ. ఇలా వచ్చేవేంటి అయినా? మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు ఈ బాక్స్ వదిలేసావు. ఇదేదో ఆ రోజు బేకరీకి వచ్చినప్పుడు ఇచ్చేచ్చుగా, మళ్ళీ వెతుకుంటూ రావాలా? ఇదేమైనా మేకప్ కిట్టా, జ్యువెలరీ సెట్టా? పట్టుకొని తిరగడానికి ఇంట్లో చూసా, గుర్తుకొచ్చి తెచ్చా. అయినా మా ఇంటి అడ్రస్ నీకులా దొరికింది? మొన్న షాప్ దగ్గర ఉన్నావు కదా, అక్కడికి వెళ్ళి నీ గురించి అడిగా. యునానిమస్గా నీ అడ్రస్ చెప్పారు. వాళ్ళకి చాలా బాకీ ఉన్నావంట. ఏదో అలా సరదాగా. సరే వెళ్ళొస్తా. ఐ మీన్ 2 daysలో US వెళ్ళిపోతా. అంత త్వరగా ఎందుకు? వెళ్ళి చదువుకోవాలి. ఇక్కడే ఉండిపోవచ్చుగా. సైట్ కొట్టే నీకోసం ఉండిపోతే ఫీజు కట్టే మా అన్నయ్య నన్ను చంపేస్తాడు. వెళ్ళాలి, చదువుకోవాలి, మా అన్నయ్యని బాగా చూసుకోవాలి. చూడు విక్కీ, నువ్వు కూడా నీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. బాధ్యతగా నీ పని నువ్వు చేసుకోకపోతే నువ్వు ఉండాల్సిన ప్లేస్లో వేరే ఎవరో ఉంటాడు. బాయ్. దీనికి ఆమ్లెట్ వేస్తే ఇది నాకు రాడ్ వేసింది. హలో విక్కీ. హలో మ్యామ్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ICU బ్యాంక్. డూ యూ నీడ్ లోన్స్ ఆర్ సర్చింగ్ ఫర్ లోన్స్? వీ విల్ హెల్ప్ యూ. తప్పదు మేరా, మనకు బాధ్యత ఉన్నప్పుడు బాధ తప్పదు. నువ్వు వెళ్ళి బాగా చదువుకో. ఎవరన్నా లవ్ చేసావా? అలాంటిదేం లేదు. నువ్వు ఎప్పుడు వెళ్ళినా ఇంటిని చూసుకుంటూ వెళ్ళేదానివి. ఇప్పుడు మాత్రం ఇంటి బయట చూస్తున్నావు. నువ్వు నిజంగా ఎవరినన్నా లవ్ చేస్తే వెళ్ళి వాళ్ళకి చెప్పేయి. నేను కూడా బీటెక్ అయ్యాక ఒక అమ్మాయికి చెప్దామనుకున్నా, సెటిల్ అయ్యాక చెప్దామనుకున్నా. సెటిల్ అయ్యి వెళ్ళేసరికి ఆ అమ్మాయి అడ్రస్ మారింది. ఓ, వేరే ఇంటికి వెళ్ళిందా? వేరే వాడి ఇంటికి వెళ్ళింది, పెళ్ళి అయిపోయింది. ఓ, మనకి నచ్చని విషయాలు మర్చిపోవాలి, నచ్చినవి మనతోనే ఉండిపోవాలి. నీకు ఇంకా 1 గంట టైం ఉంది. ఎవరికన్నా ఏమన్నా చెప్పాలంటే వెళ్ళి చెప్పే. మనం కళ్ళు మూసుకుంటే అంతా చీకటే, కళ్ళు తెరుచున్నప్పుడు కూడా చీకటిగా ఉంటే అది చాలా బాధ. అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళకు. విక్కీ, నేను వెళ్ళిపోతున్నా. ఏమైనా చెప్పాలా? ఏం లేదు, నేను అన్న బయటకు వచ్చాం, నేను చూసి ఇలా వచ్చాం. అన్న వెయిట్ చేస్తున్నాడు, వెళ్తాను. బాబు నీకు 10 రూపాయలు వస్తుంది, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. 10 రూపాయలన్నా? జీవితాలు మారిపోతున్నాయి ఇక్కడ.
అన్నా ఎవడ్రా నీకన్నా? అన్నా నేనన్నా అరౌండ్ మీరు నాకు షాప్ దగ్గర 110 రూపీస్ అమౌంట్ ఇచ్చారు కదన్నా, తీసుకోండి అన్నా. హలో, మీరా? హలో విక్కీ, వస్తున్నా. మొత్తాన్ని కనిపెట్టేశావు. సరే విక్కీ, నేను వెళ్ళొస్తా. నంబర్ ఉందిగా, కాల్ చేయి. మీరా, మ్యాటర్ ఏంటి? నీకొక్కడి గురించి చెప్పాలి. నీకు వాడు ఇష్టమైతే వెళ్ళి చెప్పే. కానీ వాడు ఇంకా సెటిల్ అవ్వలేదు. లైఫ్లో ఎవరికి ఎప్పుడు సెటిల్మెంట్ ఉండదు, అడ్జస్ట్మెంటే. వాడు ఈరోజు కాకపోతే రేపు సెటిల్ అవుతాడు. నువ్వు వేళ వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు వస్తావో తెలియదు. చెప్పొచ్చు కానీ ఈగోనా? మీ అమ్మాయిలకి హ్యాండ్ బ్యాగ్లో మేకప్ కిట్ ఉన్నంత ఈజీగా బాడీలో ఈగో ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? వాడొక రోజు ఒక్కడికి 110 రూపీస్ ఇచ్చాడు. వాడిక్కడే తిరుగుతూ ఉంటాడు. మనం వేరే ఊరని చెప్పి వాడికి డబ్బులు ఇచ్చి విక్కీకి ఇచ్చేయమని చెప్దాం. మాస్టర్ ప్లానే. మాస్టర్స్ చేస్తున్నాగా. అన్నయ్య వాడిక్కడే ఎక్కడో ఉంటాడు. అన్నయ్య వాడే. చెయ్యి నేనమ్మా, ఈ టీ కాదు చీ అని పెట్టాల్సింది. పాల బోర్డులు మొత్తం నీళ్ళే ఉన్నాయి. నేను చూడ్డానికి అలా కనిపిస్తాను కానీ నేను ముష్టోడిని కాదు. ఆ రోజు నీకొక్కడు 110 రూపీస్ ఇచ్చాడు కదా, వాడికి ఇచ్చే. సరే ఓకే. ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడు? నేను వెతికి చెప్తా. హలో, వాడిక్కడే ఉన్నాడు, వచ్చి డబ్బులు ఇచ్చే. బాయ్. సిగ్గుపడిందంటే సిగ్నల్ ఇచ్చినట్టే లెక్క.
మచ్చా. మావా నీకో సర్ప్రైజ్ రా. మావా నీకు షాక్ రా. ఏంట్రా? ఇదేంట్రా రెండు ఒకేలా ఉన్నాయి?